ఇంతమందికి ఎన్ని జరుగుతున్నా సరే మనం ఎవరు రియాక్ట్ అవ్వం. సీఎంకి ఓ దెబ్బ తగిలితే అయ్యి బాబోయ్ ఏంటవుతుంది? ఎన్నిసార్లు ఆడతారు ఈ డ్రామా? ఎన్నిసార్లు ఆడతారు? నానాపూరి కథ అన్నాడు పవన్ కళ్యాణ్. అది కరెక్ట్. నానాపూరి కథ అయిపోతుంది అతను. అది నిజమో అబద్ధం కూడా తెలియట్లా. పట్టుకోండి, ఎవరు చేశారు పట్టుకోండి, రానియండి బయటికి. మీ మీద కొడుకు దాడి చేశాడు, గెలవాలి ఎలక్షన్స్లో అని చెప్పి అన్నారు కదా, ఆ సీనియర్ ఎక్కువనే అబ్బాయిని పట్టుకుని ఏం చేశారు? ఎన్ని పవన్ కళ్యాణ్ గారు అడుగుతున్నారు నిన్న. మనంటో అందరికి చాలా మందికి ఒక అవేర్నెస్ క్రియేట్ చేశారు. సింపతీలతోటి గెలవాలని ట్రై చేయకండి, ఎక్కువ కాలం పనిచేయవి. అటు మమతా బెనర్జీ ఇలా కొంతమంది ప్రయత్నించారు, కొంతమంది వర్కౌట్ అయింది, కొంతమంది వర్కౌట్ కాల. సింపతి వద్దు. మీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నంతసేపు అన్ని సింపతి డ్రామాలతోనే మీరు ఇంతకాలం గెలుచుకుంటూ వచ్చారు. జనాలతో కళ్ళు తెరిచారు. మా జీవితాలకి నీ మీద సింపతి చూపించి మా జీవితాలు నాశనం చేసుకోలేవు. ఖచ్చితంగా మీరు ఎన్ని సింపతిలు చూపించినా, ఎన్ని డ్రామాలు ఆడినా మీ వైసీపీ ప్రభుత్వం, మీ వాళ్ళు ఎంత గొంతు చించుకొని వచ్చిన వైసీపీ వాళ్ళు ప్రజలు రియలైజ్ అయ్యారు. ఇప్పుడు దానికి నేను చెప్పిన లిస్ట్ ఉంది కదా, ఆ లిస్టుకి సంబంధించి వాళ్ళ మీద సింపతి వాళ్ళ మీద చూపిద్దాం. అందరం మనతోటి మనిషి పడుతున్న బాధల మీద చూపిద్దాం, వాళ్ళు పడుతున్న కష్టాల మీద చూపిద్దాం. వీళ్ళ వైసీపీ దమననీతికి బలైపోయినటువంటి ఎంతోమంది అమాయకురాలు వాళ్ళ మీద చూపిద్దాం. మాయమైపోయిన 30,000 మంది మహిళల మీద చూపిద్దాం సింపతి. చిన్న దెబ్బ తగిలితే అచ్చిపోయి వద్దు, డ్రామాలకు ఫుల్ స్టాప్ పెడదాం. అలాంటి డ్రామాలు లెక్క చేయొద్దు. అవి చిన్న పసుపు రాసుకుంటే సరిపోద్ది. దయచేసి ఈ డ్రామాకి ఎవరు పడకండి. అఫ్కోర్స్ ఎవరు పడలేదనుకోండి, ఎవరు గుర్తుపెట్టుకోవాలి వైసీపీ వాళ్ళు. మీరు ఎన్ని డ్రామాలు చేసినా రేపు రాబోయేది జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి. మీరు ఏమైనా చేసుకోండి, వచ్చేది అదే. మీకు మిగిలేది ఈ నాటకాలే. వేసుకోండి నాటకాలు. అది సొంత బాబాయిని చచ్చిపోతే చంపేస్తే దారుణంగా, వాళ్ళ కూతురు అల్బెరగని పోరాటం చేస్తుంటే అమ్మాయిని నానా మాట్లాడతారు. బాబాయ్ చనిపోతే ఎటువంటి సింపతి లేదు. తల్లిని చెల్లిని ఇంట్లో నుంచి బయటకు పంపిస్తే ఎటువంటి సింపతి లేదు. చిన్న దెబ్బ తగిలితే ఇంత అపన్నాయాన్ని రావాలి. అప్పండి మీ నాటకాలు. వాళ్ళు దెబ్బ తగిలితే ట్రీట్మెంట్ తీసుకోండి, కంప్లైంట్ మనకు ఫుల్ ప్రొటెక్షన్ ఉంది కదా మీకు. ఎస్పీజీ, జెడ్ కేటగిరీ సెక్యూరిటీ, సీఎం సెక్యూరిటీ ఇంతమంది ఉన్నారు కదా. కరెంట్లు ఎందుకు తీసేశారు? ఎంత చూస్తే నాటకం అనిపించట్లా? ఎంతో కాలం ఈ నాటకాలు సాగు. ఈ నాటకాలతోటి అధికారం సంపాదించలేదు.